పటాకుల దుకాణానికి 3 కిలోమీటర్ల దూరం పాటించాలని సూచించిన రాజంపేట అగ్నిమాపక అధికారి పివి రాధాకృష్ణ. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట పట్టణంలో వజ్రం ఫంక్షన్ హాల్ పక్కన తిరుపతి బైపాస్ నందు 30 దుకాణాలను ఏర్పాటు చేశారని, పెనగలూరు మండలం నందు 3 దుకాణాలు, నందలూరు మండలం నందు 13 దుకాణాలు, పుల్లంపేట మండలం నందు 8 దుకాణాలు ఏర్పాటు చేసినట్లు రాజంపేట అగ్నిమాపక అధికారి పివి రాధాకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి పటాకుల దుకాణానికి 3 మీటర్ల దూరం పాటించాలని రాజంపేట అగ్నిమాపక అధికారి పివి రాధాకృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట పట్టణ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ రాజంపేటలో మేము టెంపరీ స్టాల్స్ ఏర్పాటు చేసినాము. తర్వాత నందలూరు, పుల్లంపేట, పెనుగలపాడు ఈ 4 కేంద్రాల్లోనూ టెంపరీ స్టాల్స్కు అనుమతులు మంజూరు చేశాము. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి సురక్షితంగా ఎట్లా అమ్మాలి అని ప్రతి షాపుకు 3 మీటర్ల దూరం మెయింటైన్ చేయమని, తర్వాత 200 లీటర్ బ్యారెల్ 2 డ్రమ్ములు, 4 ఫైర్ బకెట్లు, వాటిలో 2 ఇసుక, 2 బకెట్లలో నీళ్ళు, తర్వాత 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కంపల్సరీగా పెడితేనే అనుమతులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. వాటి ప్రకారమే ప్రతిరోజు స్టాల్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాటి ప్రకారం ఉన్నాయా లేదా అని ప్రతి స్టాల్స్కి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఒకవేళ అట్లా చేయకుంటే వాళ్ళకు కంపల్సరీ పెట్టుకోవాలా, లేదంటే పై అధికారులను తెలిపి మేము మీకు లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తామని చెప్పి వాళ్ళు జాగ్రత్తలు పాటించేట్టుగా చేయగలిగింది. దాని ప్రకారం ఇప్పుడు అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి టెంపరీ స్టాల్స్ దగ్గర 2 ఫైర్మెన్లను విత్ ఎక్స్టింగ్విషర్స్ వాటితో పెట్టి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాము. తర్వాత 4 గంటలకు 2 గంటలకు ఒకసారి ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళు ఉన్నారా లేదా డ్యూటీలో, లేదంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణలు చేస్తున్నాము. ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే ప్రజలంతా సురక్షితంగా ఉండాలి, దీపావళిని సంతోషంగా గడుపుకోవాలని మా ఉద్దేశం. వేరే ఇబ్బంది పెట్టాలనేది కాదు. కాబట్టి మీరు కూడా దయచేసి మాతో సహకరించి సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు పటాకులు అంగిళ్ళు దూరంగా పెట్టారా? ఇక్కడ పట్టణానికి దూరంగా, ఊరికి దూరంగా బైపాస్ రోడ్లో వజ్రం ఫంక్షన్ హాల్. ఏ మండలాలు ఏర్పాటు చేశారు? నందలూరు, పెనగలూరు, రాజంపేట, పుల్లంపేట ఈ 4 మండలాలే మా పరిధిలోకి వస్తాయి. ప్రతి చోటాను ఊరికి దూరంగా ఓపెన్ గ్రౌండ్లో ప్రతి స్టాల్కు మధ్యలో 3 మీటర్లు దూరం ఉండేట్టుగా పర్యవేక్షణలు చేసి అట్లా ఉంటేనే అనుమతులు మంజూరు చేశాము. తర్వాత ప్రతి స్టాల్ దగ్గర ఇంతకుముందు చెప్పినట్లుగానే 200 లీటర్ల బ్యారెల్ 2, 4 ఫైర్ బకెట్లు, వాటిలో 2 ఇసుకతో నింపి ఉండాలి, 2 బకెట్లు నీటితో నింపి ఉండాలి, 2 ఎక్స్టింగ్విషర్లు. ఈ 4 మండలాలకు మన సిబ్బంది ఎంతమంది ఉన్నారు సార్? 4 మండలాలకి సిబ్బంది అంటే పెనగలూరులో ఓన్లీ 6 మంది అప్లై చేశారు. కానీ వాళ్ళు ఏదో ఆర్థిక కారణాల వల్ల వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయినారని చెప్పి 2 ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని అక్కడ ఎవరిని నియమించలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఏమైనా ప్రమాదం జరిగితే ఎట్లా నిర్మూలన చేయడానికి ఎట్లా చర్యలు చేపట్టాలని వాళ్ళకి దగ్గర నుండి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఉన్న ఎక్స్టింగ్విషర్ తీసుకెళ్ళి వాటిని ఎట్లా ఉపయోగించాలి అని, ఎందుకంటే వాళ్ళు వాడినామంటే మళ్ళీ రీఫిల్ చేయడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మా దగ్గర ఉన్న ఎక్స్టింగ్విషర్ తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళని వాలంటరీగా ఒక 2 ఊళ్ళో పెద్ద మనుషుల ద్వారా మాట్లాడి 2 ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వచ్చినటువంటి అగ్నిమాపక ఎక్కడెక్కడ మామూలుగా ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేయకుండా? ఇక్కడ అగ్ని ప్రమాదాలు కొద్దిగా తక్కువేనండి. కాకపోతే మాకు అగ్ని ప్రమాదాల కంటే రెస్క్యూ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇవాళ కూడా అన్నమయ్య డ్యాంలో ఎవరో 5 మంది అన్నమయ్య కాలేజీలో చదివే పిల్లలు చిక్కుకుపోయారని నైట్ మెసేజ్ రాగా ఆ టైంలో రెస్క్యూ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు చీకటిగా ఉంటుంది. అందులోనూ వాళ్ళు ఆవులగట్టున ఉన్న రూమ్లో ఉన్నారు, సేఫ్గా ఉన్నారని పోలీసు వర్గాల ద్వారా తెలిస్తే, సార్ మేమైతే ఈ టైంలో కంటే తెల్లవారుజామున వచ్చేస్తామని చెప్పి 4:30 ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులోపే వరద ఉధృతి
తగ్గిందని చెప్పి మేము వెళ్ళేలాగా ఆ పిల్లలు బయటకు వచ్చేసారు. వారిని పోలీసు వారికి అప్పగించి వారి వివరాలన్నీ సేకరించి వచ్చాము. సార్ ఈ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ మామూలుగా ఫైర్ బస్సులు? ఫైర్ వెహికల్ ఒకటే ఉందండి మన రాజంపేటకి. మన 2 ఉండడానికి 2 పెట్టే అంత పెద్ద ఇది కాదని చెప్పి మా అధికారుల ద్వారా అందుకని ఒకటే వచ్చారు. ఎందుకంటే దగ్గరలోనే పక్కనే రైల్వే కోడూరు, రాయచోటి ఇక్కడ దగ్గరలోనే ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహాయంగా ఆ పనులను కూడా పిలిపించుకోవడం జరుగుతుంది. దేవుని దయ వలన అంత పెద్ద ప్రమాదాలు ఏమీ ఇక్కడ లేవండి. ఈ పటాకులు ఎక్కువ రేట్లు అమ్ముకున్న కొద్దిగా ఏమన్నా మీరు దాని మీద? అది మా అధికారం కదండి, అవన్నీ రెవెన్యూ తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ఈవెన్ ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉన్నాయన్నా కూడా జప్తు చేసే అధికారం మాకు లేదు. ప్రజలందరూ అట్లా ఏమైనా అక్రమ నిల్వలు కానీ అనధికారికంగా ఎక్కడైనా జనావాసాల మధ్యలో అమ్ముతున్నారని తెలిసినా కూడా పోలీసు వారికి కానీ రెవెన్యూ వారికి కానీ తెలియజేస్తే వాటిని తరలించేటప్పుడు పేలకుండా మేము దగ్గర ఉండి పక్క దూర ప్రదేశాలకు తరలించడానికి మాత్రం మేము సహాయం చేస్తాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.